వైసీపీ సరికొత్త కుల రాజకీయం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాపులపై దృష్టి పెట్టింది. కాపుల్లో చీలికొస్తే కానీ వచ్చే ఎన్నికల్లో కష్టమన్న నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టింది. కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో ఇప్పటికే వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగారు. త్వరలో ఉభయ గోదావరితో పాటు విశాఖ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వైసీపీ కాపు నేతలతో పోల్చుకుంటే కూటమి కాపు నేతలు అంత దూకుడు ప్రదర్శించడం లేదు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సైతం ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంటే మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కానీ నేతల్లో చలనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీలో కాపు నేతలుగా ఉన్నారు అంబటి, పేర్ని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని వంటి వారు. అయితే వారు దూకుడుగా ముందుకెళుతున్నారు. జగన్ ఇచ్చిన టాస్క్ను అదే స్థాయిలో పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఆప్షన్ లేదు. రాజకీయంగా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. వైసీపీని గెలిపిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు బలంగా భావిస్తున్నారు. అందుకే బలమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ కూటమి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ లేకుండా పోయింది. టీడీపీ కూటమికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి ప్రముఖ నేతలు ఉన్నారు. దాదాపు ఓ 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా కుల ప్రస్తావనలు ఎందుకులే అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. అయితే మొన్ననే పవన్ తన సొంత పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో సహచరులకు దీనిపైనే నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాపుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ గేమ్ ఆడుతోంది. దీనిని గట్టిగా తిప్పి కొట్టకపోతే టీడీపీ కూటమికి నష్టం. ఇప్పుడు సాయికృష్ణ ఉదంతంతో మరింత రెచ్చిపోతోంది వైసీపీ. వాస్తవానికి సాయికృష్ణకు నేర చరిత్ర ఉంది. ఆయనను వెనకేసుకొస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. చట్టానికి విరుద్ధంగా ఒక నేరస్తుని లాకప్ డెత్ చేయడం అనేది నేరం. దానిపైనే ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. త్వరలో ఉభయ గోదావరితో పాటు విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు పవన్తో పాటు చంద్రబాబు అప్రమత్తం కావడంతో కూటమి కాపు నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. గతంలో వైసీపీ హయాంలో కాపులకు ఏ విధంగా అన్యాయం జరిగింది, కూటమి వచ్చాక దక్కుతున్న గౌరవంపై కాపు సమాజానికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. త్వరలో కూటమి కాపు నేతల సభ భారీగా ఉండబోతోందన్న టాక్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.